టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలిసిందే. ఆయన నటన మరియు డైలాగ్ డెలివరీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అయితే ఎన్టీఆర్ తన కెరీర్లో ఒకానొక దశలో మెగాస్టార్ చిరంజీవి గారు స్వయంగా వేదికపైకి వచ్చి ఇస్తున్న ఉత్తమ నటుడి అవార్డును తిరస్కరించారన్న విషయం మీకు తెలుసా? ఆ భారీ వేదికపై ఎన్టీఆర్ తీసుకున్న ఆ నిర్ణయం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. అసలు ఎన్టీఆర్ అలా ఎందుకు చేశారు మరియు చిరంజీవి గారు దానికి ఎలా స్పందించారు అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ ఘటన 2007-8 కాలం నాటి స్టార్ మా అవార్డుల వేడుకలో చోటు చేసుకుంది. ఆ సమయంలో టాలీవుడ్లోని దాదాపు అందరు అగ్ర కథానాయకులు ఈ వేడుకకు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆ ఏడాది రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ చిత్రంలో ఎన్టీఆర్ అద్భుత నటనకుగాను ఆయనకు ఉత్తమ నటుడు అవార్డు ప్రకటించారు. స్టేజ్ మీదకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్టీఆర్ పేరును ప్రకటించి ఆ అవార్డును అందజేశారు. అయితే ఎన్టీఆర్ ఆ అవార్డును అందుకున్న వెంటనే తిరిగి చిరంజీవి గారికి ఇచ్చేసి తాను ఈ అవార్డును తీసుకోలేనని చెప్పారు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. చిరంజీవి గారి వంటి పెద్ద నటుడు ఇస్తున్న అవార్డును ఎన్టీఆర్ ఎందుకు వద్దన్నారు అని అందరూ అయోమయానికి గురయ్యారు. కానీ ఎన్టీఆర్ ఆ అవార్డును తిరస్కరించింది ఎటువంటి ప్రతికూల ఉద్దేశంతో కాదు, కేవలం ఒక గొప్ప గౌరవార్థం మాత్రమే. అదే సమయంలో టాలీవుడ్ సోగ్గాడు మరియు లెజెండరీ నటుడైన శోభన్ బాబు గారు పరమపదించారు. ఎన్టీఆర్ వేదికపై మాట్లాడుతూ ఈ అవార్డును చిరంజీవి గారి చేతుల మీదుగా అందుకోవడం తనకు గర్వకారణమని చెప్పారు. తాను చిరంజీవి గారు, బాలయ్య బాబాయ్ మరియు నాగార్జున గారి సినిమాలు చూస్తూ పెరిగానని గుర్తు చేసుకున్నారు. కాని ఇటీవలే మనల్ని వదిలి వెళ్లిన శోభన్ బాబుగారికి ఈ అవార్డును అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆయన్ని చివరిసారిగా చూసే అర్హత తనకు ఇంకా రాలేదని భావించి తాను వెళ్లలేదని, అందుకే తన తరపున ఈ ఉత్తమ నటుడి అవార్డును శోభన్ బాబుగారి కుటుంబ సభ్యులకు చేరవేయాలని ఆయన చిరంజీవి గారిని కోరారు. ఎన్టీఆర్ చూపిన ఈ సంస్కారానికి చిరంజీవి గారు పూర్తిగా ముగ్ధులయ్యారు. ఎన్టీఆర్ గొప్ప మనస్సును ప్రశంసిస్తూ చిరంజీవి గారు ఇలా స్పందించారు. శోభన్ బాబుగారికి యువ హీరోల్లో మహేష్ బాబు మరియు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని, ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయమని కొనియాడారు. ఎన్టీఆర్ కోరిక మేరకు ఈ అవార్డును తప్పకుండా శోభన్ బాబుగారి కుటుంబానికి అందజేస్తానని హామీ ఇచ్చారు. అవార్డుల కంటే వ్యక్తిత్వమే గొప్పదని ఎన్టీఆర్ ఆనాడే నిరూపించారు కాబట్టే ఆయన నేడు గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.